హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజైతే నేను సీడ్స్ పెట్టుకుంటున్నానండి. ఈ వీడియోలో సీడ్స్ ఎలా పెట్టాను, ఎలాంటి మట్టి మిశ్రమం యూజ్ చేశాను, అలాగే ఎలాంటి సీడ్స్ పెట్టుకున్నాను అనేది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆన్లైన్లో మీషోలో బుక్ చేసిన సీడ్స్ అండి ఇవి. ఎలాంటి కెమికల్ కోటింగ్ అయితే లేదు. 40 వెజిటేబుల్ సీడ్స్ అలాగే 40 ఫ్లవర్ సీడ్స్ వచ్చాయండి. వాటి పేర్లని నేను ఇప్పుడు చెప్పలేను, వీడియో లెంతీ అవుతుంది. కాకపోతే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ సీడ్స్ అన్ని వేసుకోవడం లేదు, కానీ కొన్ని వెరైటీస్ మాత్రమే వేసుకుంటున్నాను. రెగ్యులర్ వెరైటీస్ మాత్రమే వేస్తున్నాను. వంకాయ విత్తనాల్లో 5 రకాలు, ఉల్లిగడ్డ విత్తనాలు 2 రకాలు, అంటే రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్, అలాగే పాలకూర వేసుకుంటున్నాను. వీటితో పాటుగానే క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు నేను వేస్తున్న విత్తనాల్లో కూడా నేను మొత్తం క్వాంటిటీ వేయట్లేనండి, సగం సగమే వేస్తున్నాను. ఎందుకంటే ఇవి మొలకెత్తకపోయినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు అనేసి సగం దాచిపెడుతున్నాను. ఈ విత్తనాలు వేసుకోవడానికి నేనైతే డిస్పోజల్ గ్లాసులు తీసుకున్నానండి. వీటికి అడుగు భాగాన చిన్న చిన్న హోల్స్ చేసుకున్నాను. ఒక్కో గ్లాస్కి ఒక్కో హోల్ చేసి పెట్టుకున్నాను. ఈ విత్తనాలు వేసుకోవడానికి నేను ఎరువులు మిక్స్ చేసిన మట్టిని యూజ్ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా తీసాను, ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. నార్మల్గా రెగ్యులర్గా వాడే మట్టిని కూడా యూజ్ చేయొచ్చు. ఏం లేదండి, నార్మల్ మట్టిలో వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, నీమ్ పౌడర్, బోన్ మీల్ అలాగే కోకోపీట్ కలుపుకున్నాను. ఎంత మోతాదులో కలుపుకున్నాను అనేది తెలియాలంటే ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఈ గ్లాసుల్లో నేను ఈ మట్టిని నింపుకుంటున్నాను. మరీ నిండుగా కాకుండా కొంచెం వెల్తిగానే నింపుకోండి. ఎందుకంటే విత్తనాలు వేసుకున్న తర్వాత మళ్ళీ పైన మట్టి పడుతుంది కాబట్టి కొంచెం వెల్తిగానే ఉండాలి. ఇప్పుడు విత్తనాలని వేసుకుంటున్నాను. నేను చెప్పిన విత్తనాలన్నీ కూడా ఈ గ్లాస్లో వేసుకోవడం లేదండి. ఒక ఉల్లిగడ్డ విత్తనాలు అలాగే పాలకూర విత్తనాలు అనేది డైరెక్ట్గా పాట్లోనే వేసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఈ గ్లాస్లో వేసుకునేది వంకాయ విత్తనాలు, క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వంకాయ విత్తనాల్లో 5 వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా అండి, అవి గుర్తుపట్టడం కోసమని వంకాయ విత్తనాలు వేసిన వెంటనే ఆ ప్యాకెట్ని అందులోనే వేస్తున్నాను. ఎందుకంటే ప్యాకెట్ల మీద పేరు ఉంది. వాటి పేర్లు ఒక స్టిక్ మీద రాసి మట్టిలో గుచ్చిన తర్వాత ఈ ప్యాకెట్స్ తీసేస్తాను. గ్లాస్లో విత్తనాలు వేసిన తర్వాత పైన కూడా మట్టిని మరీ మందంగా కాకుండా వేసుకోండి. ఆ తర్వాత లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయండి. నేను ఇప్పుడైతే వాటర్ స్ప్రింకిల్ చేసే చూపించట్లేను, ఎందుకంటే కింద పేపర్ ఉంది కదా, తడిసిపోతుంది అనేసి చూపించట్లేను. నెక్స్ట్ నేను పాలకూర విత్తనాలు వేసుకోవడం కోసమని ఇది థర్మాకోల్ బాక్స్ అండి. టీవీ కొన్నప్పుడు సైడ్కి పగలకుండా పెట్టి ఇస్తారు కదండి ఈ థర్మాకోల్స్ని. నేను వీటిని పడేయకుండా ఇలా కుండీ మాదిరిగా యూజ్ చేస్తున్నాను. పోయినసారి కూడా ఇందులో పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాను, కానీ క్రాప్ అయితే రాలేదు. ఇందులో మాత్రం నార్మల్ సాయిలే ఉంది. ఇప్పుడు నేను ఈ నార్మల్ సాయిల్ని తీయకుండా పైన నేను సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేశాను కదా, ఆ సాయిల్ మిక్స్ని వేస్తున్నాను. ఈ సాయిల్ మిక్స్ కూడా ఈ థర్మాకోల్లో ఎక్కువ పట్టలేదండి, ఎందుకంటే అడుగు భాగాన మొత్తం మట్టే ఉంది కదా. జస్ట్ పైన 2 ఇంచెస్ మందం మాత్రమే ఈ సాయిల్ మిక్స్ని వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 ఇంచ్ మందంగా హోల్స్ చేస్తున్నాను వేలుతోనే. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ప్రతి హోల్లో 2-3 పాలకూర సీడ్స్ వేసానండి. ఆ తర్వాత మట్టిని కప్పేస్తున్నాను. ఈ పాలకూర గింజలతో పాటుగానే నేను ఉల్లి గింజలు కూడా వేస్తున్నానండి. వీటికి కూడా అంటే పాలకూరకు ఎలా అయితే హోల్స్ చేసి వేసుకున్నానో అలాగే ఈ ఉల్లి గింజలకు కూడా హోల్స్ చేసి వేసుకుంటున్నాను. సీడ్స్ అన్ని పెట్టిన తర్వాత నీళ్లు చల్లుకుంటున్నానండి. జాగ్రత్తగా విత్తనాలు పైకి రాకుండా చల్లుకోవాలి. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం చల్లుకుంటూనే ఉండాలి, తడి ఆరిపోకుండా చూసుకోవాలి. 3వ రోజు చూపిస్తున్నానండి. విత్తనాలు మొలకెత్తడం స్టార్ట్ అయింది. పాలకూర విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి, ఇంకా ఉల్లి విత్తనాలు మాత్రం ఎలాంటి రిజల్ట్ లేదు 3వ రోజు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, నేను పెట్టిన ప్రతి సీడ్ మొలకెత్తలేదండి, అక్కడక్కడ మాత్రమే మొలకెత్తింది పాలకూర విత్తనాలు కూడా. నేనైతే పాలకూర విత్తనాలు వేయడం మొదటిసారండి. ఈ మొలకెత్తిన పాలకూర విత్తనాల్లో కొన్ని కాడలు ఎర్రగా ఉన్నాయి,
అలాగే కొన్ని కాడలు తెల్లగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అనేది నాకు తెలియదండి. ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. ఇలాగే ఉంటాయా, మరి ఇవి వేరే విత్తనాలా అర్థం కావట్లేదు. అంటే పాలకూర విత్తనాల్లో వేరే సీడ్స్ కలిసాయా అనేది నాకు అర్థం కావట్లేదండి. మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మూడవ రోజు ఈ గ్లాసులను కూడా చూపిస్తున్నానండి. ఈ గ్లాసుల్లో మాత్రం ఎలాంటి రిజల్ట్ లేదు. మీకు చెప్పాను కదండి స్టిక్ మీద పేర్లు రాసి పెట్టుకుంటాను అనేసి. రాసి పెట్టుకున్నాను, కానీ తడికి ఆ పేర్లు అనేది చెడిపోయాయి. ఈ వంకాయ విత్తనాలు ఎన్ని రోజులకు మొలకెత్తాయో తెలియదు, కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది తోటకూర విత్తనాలండి. నేనైతే వేసుకోలేదు, ఈ కాంపోస్ట్లోనే వచ్చాయి. సో మూడవ రోజు అయితే ఈ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వంకాయలు మాత్రం మొలకెత్తలేదు. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ మాత్రం 5వ రోజు అండి. 5వ రోజు తీసిన వీడియో ఇది. కొంచెం పొడుగ్గా అయ్యాయి పాలకూర విత్తనాలు. సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ వీడియో అనేది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, బ్లర్గా వచ్చింది. నేను చూసుకోలేదు, చూసుకుంటే మళ్ళీ తీసేదాన్ని. 5వ రోజు అయితే పాలకూర విత్తనాలు బాగానే మొలకెత్తాయి. మ్యాక్సిమం 80% వరకు మొలకెత్తాయండి ఈ విత్తనాలు. కానీ మా పాప మాత్రం నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇలా 5వ రోజు వీడియో తీసి అలా ఇంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మా పాప ఈ మొలకలన్నీ పీకేసింది. వీడియో తీసేటప్పుడు నా వెంటే ఉందనమాట. నేను పని ఉందనేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. తను ఆడుకుంటూ ఈ మొలకలన్నీ పీకేసింది. చూడండి ఎలా పీకేసిందో. ఒక 5-6 నిమిషాలకి బయటికి వెళ్ళి చూసేసరికి మా పాప నవ్వుకుంటూ వస్తుంది. ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఈ మొలకలన్నీ పడున్నాయన్నమాట. చేసేదేమీ లేక నేను మళ్ళీ స్టిక్ తో హోల్ పెట్టేసి ఈ మొలకలన్నీ మళ్ళీ నాటుకున్నాను. ఇంకా విరగొట్టలేదు, విరగొట్టుంటే మళ్ళీ సీడ్స్ వేసుకోవాల్సి వచ్చేది. వేరుతో సహా ఊడొచ్చాయి కాబట్టి హోల్స్ పెట్టేసి నేను మళ్ళీ ఈ మొలకల్ని నాటుకున్నాను. వెంటనే చూసాను కాబట్టి సరిపోయింది, కానీ ఒక 2-3 గంటల తర్వాత చూసుంటే మాత్రం ఈ మొలకలన్నీ ఆరిపోయాయి, చనిపోయేటివి అనమాట. ఇవి మంచిగా నాటుకుంటాయో లేదో అనుకున్నాను, కానీ బాగానే నాటుకున్నాయండి. నెక్స్ట్ డే ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ 5th డే మాత్రం ఉల్లినార్ అయితే ఎలాంటి రిజల్ట్ లేదండి. అలాగే గ్లాసులో వేసిన విత్తనాలు కూడా కొన్ని గ్లాసులో వేసిన విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి. ఒక 2-3 గ్లాసుల్లో మాత్రమే మొలకెత్తాయండి. మిగతా గ్లాసులు మాత్రం ఎలాంటి రిజల్ట్ లేదు. మీకు సరిగ్గా తెలియాలనేసి నేను దగ్గరగా చూపిస్తున్నానండి. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఒక 3 గ్లాసుల్లో మాత్రమే ఈ మొలకలు స్టార్ట్ అయినాయండి 5th డేకి. మిగతా గ్లాసుల్లో మాత్రం ఎలాంటి రిజల్ట్ లేదు. ఇప్పుడు చూపించే రోజు మాత్రం మృగశిర కార్తి జూన్ 8 అండి, 9వ రోజు. జూన్ 8వ తారీఖు 9వ రోజు అనమాట. ఈ విత్తనాలు వేసి 9వ రోజుకి ఇలా మొలకెత్తాయి విత్తనాలు అనేవి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఒక గ్లాస్లో ఒక్క విత్తనం మాత్రమే మొలకెత్తింది, ఇంకో గ్లాస్లో 2 విత్తనాలు. ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్ మాత్రం మంచిగా రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు చూపించబోయే గ్లాస్లో మాత్రం ఎలాంటి రిజల్ట్ లేదు. ప్రతి గ్లాసుల్లో మొలకలు స్టార్ట్ అయ్యాయి, కానీ ఒక్క గ్లాస్ మాత్రమే రిజల్ట్ లేదనమాట. అవి ఏం విత్తనాలు కూడా గుర్తుపట్టానండి. పచ్చిమిర్చి విత్తనాలు మాత్రమే రిజల్ట్ లేదు. ఇక మిగిలిన గ్లాసులన్నీ కూడా మొలకలు స్టార్ట్ అయినాయి. ఒక 3 గ్లాసుల్లో మాత్రం రిజల్ట్ మంచిగా వచ్చింది. క్యాప్సికమ్ బాగానే వచ్చింది. అలాగే వంకాయల్లో కొన్ని రకాలు మాత్రమే బాగా వచ్చాయి. 1-2-3 గ్లాసుల్లో ఒక విత్తనం, 2 విత్తనాలు, 3 విత్తనాలు అలా మొలకెత్తాయి అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నది బచ్చల కూర చెట్టు అండి. నేను సపరేట్గా విత్తనాలు అయితే ఏం వేయలేదు, కానీ ఇక్కడ కరివేపాకు చెట్టు ఉన్న కుండీలో నేను ఇంతకు ముందుకు వేసుకున్నాను. అయితే ఆ గింజలు రాలి పడిపోయాయి అనుకుంటా, అవే మొలుస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇందులో కూడా ఒక చెట్టు మొలిచింది, బచ్చల కూర చెట్టు. మళ్ళీ ఈ మొక్కను తీసుకొచ్చి ఇదే కుండీలో పెట్టేస్తాను. అలాగే ఇప్పుడు చూపిస్తున్నది మాత్రం చుక్కమల్ల చెట్టు అండి. బలమంతా పోయింది. ఇంతకు ముందుకు పువ్వులు బాగానే పూసింది, కానీ ఇప్పుడైతే బలంగా లేదు. అయితే చెట్టుని తీసేయాలనుకుంటున్నాను. ఈ కొమ్మలు తీసి ఇందులో నాటుకున్నానండి. ఈజీగా నాటుకుంటాయి, వేర్లు వచ్చేస్తాయి ఈజీగా. నార్మల్ సాయిల్లో కూడా వేర్లు వచ్చేస్తాయి. ఎలా అయినా నాటుకోవచ్చు, ఎలాంటి కొమ్మ అయినా నాటుకోవచ్చు, లేత కొమ్మ అయినా నాటుకోవచ్చు, వెంటనే వేర్లు వచ్చేస్తాయి. 2 చిన్న చిన్న కొమ్మలు తీసి నాటుకున్నానండి నేను. వాటికి వేర్లు వచ్చిన తర్వాత చూపిస్తాను.
అలాగే ఇక్కడ చూడండి, ఇది కరివేపాకు చెట్టు ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో కదా. ఇది 1 year ప్లాంట్ అన్నమాట. ఒక 2 గ్రో బ్యాగ్స్ లో నేను మట్టి నింపి పెట్టుకున్నానండి, ప్లాంట్స్ పెట్టుకోవడం కోసమని. వంకాయ మొక్కలు, క్యాప్సికమ్ మొక్కలు పెట్టుకోవడం కోసమని ముందుగానే నింపి పెట్టుకున్నాను. కిచెన్ వేస్ట్ వేసాను అడుగు భాగాన, పైన మట్టి వేసుకున్నాను. ఇక్కడ మీకు చూపించేది మాత్రం అడుగు భాగాన కొంచెం మట్టి వేసి ఆ తర్వాత కిచెన్ వేస్ట్ పైన నేను ప్రిపేర్ చేసుకున్న పాటింగ్ మిక్స్ వేసుకున్నానండి. ఈ మట్టిని ఎలా నింపుకున్నాను ఈ గ్రో బ్యాగ్స్ లో అనేది కూడా వీడియో చేస్తానండి. ఇప్పుడు మాత్రం పాలకూర మొలకలు చూపిస్తున్నానండి. 9th డే రోజు నేను మళ్ళీ నాటుకున్న పాలకూర మొలకలు అనమాట. మా పాప పీకేసిన తర్వాత వాటిని నాటుకున్నాను కదా, అవి చూపిస్తున్నాను అనమాట. బాగానే నాటుకున్నాయండి, పర్లేదు, ఏం చనిపోలేదు. కానీ ఉల్లినారు మాత్రం మొలకెత్తలేదండి. ఇక్కడ చూడండి, 2-3 చోట్ల మాత్రమే 1-2 సీడ్స్ మొలకెత్తాయి. నేను వేసుకుంది ప్రతి హోల్కి 2-3 సీడ్స్ వేసుకున్నాను, కానీ ఎక్కువ రిజల్ట్ అయితే లేదు. కనీసం 10% అయినా రిజల్ట్ రాలేదు. ఎందుకు మొలకెత్తలేదో అర్థం కావట్లేదు. మరి ఇలాగే పెట్టుకోవాలా లేకపోతే ఊకనే చల్లుకోవాలా ఈ సీడ్స్ అనేది ఒకసారి కామెంట్ ద్వారా చెప్పండి. ఉల్లిగింజలు ఎక్కడెక్కడ మొలకెత్తాయి అనేసి నేను చూపిస్తున్నాను అనమాట. 2-3 చోట్ల మాత్రమే మొలకెత్తాయి. మొదటగా మొలకెత్తింది మాత్రం ఈ పాలకూర విత్తనాలండి. చూడాలి మరి ఎంతవరకు ఎదుగుతాయి ఏంటి అనేది. ఓకే అండి, ఇలాగే చూపిస్తూ పోతుంటే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో అనేది. ఈ మొలకలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వీటికి సంబంధించిన మెలకువలు మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. అలాగే ఇంతవరకు ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.